అందరూ అక్కడికి వెళ్ళాలి సమస్య. కాబట్టి అది ఆలోచించుకోవాలి. అవును, అంటే ఇంటికి పంపిణీ అనేది కరెక్ట్గా సక్రమంగా జరిగితే ఏ వ్యవస్థను ఎందులో విలీనం చేసుకున్నా పట్టించుకోరు. అది ఆపే అంత సాహసం చేస్తారా? లేదంటే సెక్రటరీ ఉద్యోగులు ఇప్పుడు అలాగే నెల రేపు ఒకటి వాళ్ళతో పంపిణీ చేస్తామని చెప్పేశారు, వాళ్ళనే కంటిన్యూ చేస్తారా? చూడాలి, అది రేపు పొద్దున ఇంకొక 2 నెలలు పోతే కానీ తెలియదు. ప్రస్తుతానికైతే మాటలు చూస్తుంటే దాన్ని పక్కన పెట్టి ఇలా చెయ్యాలనుకుంటున్నట్టు కనబడుతుంది. వాలంటీర్ వ్యవస్థ సంగతి ఏంటి? కంప్లీట్గా రూపుమాపుతారు ఆ వ్యవస్థని? వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా 1,60,000 మంది ఎంతమంది ఉన్నారు రిజైన్ చేసిన వాళ్ళు కాకుండా? డోల బాల వీరాంజనేయ స్వామి గారు చెప్తున్నదైతే అది ఉంటుంది అని చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చెప్తున్నారు. అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలు సరిచేస్తామని చెప్తున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థని మార్చి కొత్త వాలంటీర్లను పెడతారా? పెట్టి వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు కదా, సరే ఉండొచ్చు, అదైతే ప్రాబ్లం లేదు. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే వీళ్ళ ద్వారా సేవలు అందిస్తే ప్రాబ్లం ఏం లేదు, సేవలు సరిగ్గా అందితే. అది ఎంతవరకు సాధ్యం అన్నటువంటిది 2 నెలలు పోతే కానీ తెలియదు వీళ్ళతో అవుతుందా లేదనేది. జగన్ మార్కున్న వ్యవస్థలు, జగన్ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన వ్యవస్థలు ఇవే: సచివాలయం ఒకటి, వాలంటీర్ వ్యవస్థ ఒకటి, దానికి తోడు ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ. మొన్న గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ అసలు ఇంటింటికి ఉండవు,